తెలంగాణ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇరిగేషన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ 2-5 ఏళ్లలో ఏ ఇరిగేషన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అనేది ఆలోచన చేయాలి. ఈ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడ్డ తర్వాత మరి నాకు తెలిసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్. బ్రదర్ ఒకటి సరే, వాళ్ళు అట్లా మాట్లాడినందుకే నేను సుదీర్ఘంగా గంట సేపు మీకు ప్రజెంటేషన్ ఇచ్చిన. అంటే వాళ్ళు ఈ విధమైన చిల్లర మాటలు మాట్లాడి ఇంకా ఘోరంగా మాట్లాడిన వాళ్ళు అంటే టు క్రియేట్ అవేర్నెస్ వి విల్ టేక్ ఇట్ టు ద పబ్లిక్. వాళ్ళు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండొచ్చు, ఎన్డీఎస్ఏ ఇది ఇండిపెండెంట్ స్టాట్యూటరీ బాడీ క్రియేటెడ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. For the act, TRS also supported in parliament. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. Yes, అంటే my friend, it's just 2 days that the report has come. We will take a holistic approach. This has to be placed in the cabinet. We will discuss and finalize. Balu. Annaram and Sundilla, borehole investigation carried out at DPR stage. So, did the NDSA say, or is it your understanding, or do we understand it this? Which way do we understand? Did the boreholes, were the boreholes dug after the construction began? If the construction is already in a different site, did the irrigation department and the agency AFCONS or Navayuga go and dig where there was no construction? Does that what is it? No. What it means? The ఒకటి అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ వాళ్ళైతే ఎక్కడైతే లొకేషన్ చూపెట్టారో డిపిఆర్ లో అక్కడికి ఒకటి 2.5 కిలోమీటర్లు 5.5 కిలోమీటర్లు దూరం చేశారు వాళ్ళు. కంప్లీట్ ఈ బోర్ హోల్స్ దిక్కి ఇన్వెస్టిగేషన్ చేసింది ఒక చోట, కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది ఇంకో చోట. అయితే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్, కాంట్రాక్టర్లు వాళ్ళు కొంత బోర్హోల్స్ తవ్వుకున్నారు అక్కడ, కానీ దట్ ఈస్ ఆల్సో నాట్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఎస్. My second question. Yeah. There is also this issue about TSCRL, right? The NDSA report has said that the TSCRL itself is not competent and it is inadequate. Yes. So what does your government want to do about TSCRL? See, I have, as irrigation minister, I have recently visited Valamtari and the Telangana Engineering Research Laboratories. We need to strengthen both. There is a urgent need to strengthen. అంటే ఆ 10 ఏళ్ల కాలంలో ఆ 2 ఇన్స్టిట్యూట్స్ కి పూర్తిగా పక్కన పెట్టేసిండ్రు. యుల్ బి సర్ప్రైజ్ నో, వలంతారి ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. అందరు ఇంజనీర్లకి రెగ్యులర్ గా ట్రైనింగ్ ఉండేది. ఈ వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని రాజేంద్ర నగర్లో ఉంది. అది ఒక 30-40 ఏళ్ళ సంది ఇరిగేషన్ ఇంజనీర్ కి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ ట్రైనింగ్ ఉండేది. ఇప్పుడు నో ట్రైనింగ్ ఎట్ ఆల్ కండక్టెడ్. మేడిగడ్డ బ్యారేజ్ కి రిపేర్ చేస్తారా, ఆల్టర్నేట్ కి వెళ్తారా? అంటే నేను స్ట్రేట్ అవే రిపేర్ ఇవ్వలేము మేము. అయితే ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ముందు క్యాబినెట్ లో చర్చించిన తర్వాతే ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తాము. సార్, కేసీఆర్ యొక్క పేరు రాకుండా ఉండడం కోసమే దాన్ని రిపేర్ చేయించట్లేదు, ముందుకు పోవట్లేదు. మీరు చేతగాక ఇవన్నీ విమర్శ చేస్తున్నారు. తప్పుకోండి, మేము కొద్ది రోజుల్లో దాన్ని చేసి చూపెడతామని చెప్పి మీ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆయన గురించి నేను చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి. అది నేను ఆ విధంగా మాట్లాడను రాజకీయాల్లో కాబట్టి ఒకటి చెప్తున్నా. మీరు కట్టింది చూసినాం కదా, మీరు కట్టిందే కూలిపోయా. ఇంకా కూడా మీరు మాట్లాడంటే అది ఇంతకంటే సిగ్గులేని విషయం ఉంటుందా? రాములు, నువ్వు మొత్తం 1 hour విన్నావు. నువ్వు జగదీష్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాలి. సార్ సపోజ్ మీరు ఈ రిపేర్స్ చేసినా కానీ
ఇస్ ఇట్ పాసిబుల్ దట్ 215 టీఎంసీ వాటర్ లిఫ్ట్ అవుతుంది అక్కడ? ఒకవేళ మీరు చేస్తే కనుక ఒరిజినల్ ఇన్విసాజ్ 215 టీఎంసీ లిఫ్ట్ చేయగలుగుతాం, సాధ్యపడుతుందా? ఇంకోటి సార్, మీరు పదే పదే బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు, వై నాట్ బీజేపీ సార్? ఎందుకంటే మెగా ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నది అవుట్ ఆఫ్ 1000 crores 600 crores బీజేపీ రిడీమ్ చేసుకున్నది. వాళ్ళని ఒక్క మాట మాట్లాడారు మీరు. సరే కాదు, ఈ ప్రాజెక్ట్ కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు అన్నాము, బీజేపీ దగ్గర విషయం ఉంటే వాళ్ళని అంటాం, అట్లే ఉంది. దే బోత్ అవర్ రైవల్స్. ఓకే, సి ఇప్పుడు అట్ దిస్ స్టేజ్ అంటే ఎంత టీఎంసీ అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో అనడం కష్టం. అంటే ఫస్ట్ అసలు ఆ బ్యారేజ్ రిపేరు రీహాబిలిటేషన్ ఎట్లా ముందుకు పోవాలనేది ఆలోచన చేయాలి. ఆ విధంగా మనం ముందుకు పోదామని చెప్పి నేను మనం చేస్తున్నాం. Sir, my last question from me at least. Do we have even an approximate timeline, either this way, that way, or whatever, by when the government may take a decision, and if by when it can be rehabilitated holistically, like you said, or whichever way? Thank you. ఇది వాళ్ళు see firstly now we are stepping into a completely technical subject, so like I'm repeatedly saying, we will hold a cabinet meeting soon on this issue besides other issues, and then we'll come up with a proper plan of action. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ 1 year సమయంలో అనేక సందర్భాల్లో ఇప్పుడు రాములు చెప్పిన విషయం మాట్లాడుతున్నారు, ఏదో కేసీఆర్ పేరు వస్తుంది, కేసీఆర్ పేరు వచ్చేది ఇదే 1,00,000 కోట్లు ముంచిండని, కట్టిన ప్రాజెక్ట్ కూలిందని. మేము ఏనాడు కూడా దానికి రాజకీయం చేయలేదు. మేము ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం, జరిగిన ఘోర వైఫల్యానికి, ఆర్థిక నష్టానికి, తెలంగాణ రైతాంగానికి జరిగిన నష్టానికి గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇంజనీర్ ఫోర్స్ చేసిన దానికి వాళ్ళు బాధ్యులు. బట్ ఇప్పటి నుంచి ముందుకు పోయే విషయంలో ఏది రాష్ట్రానికి మంచి అయితే ఆ నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది కదా, ఈ రిపోర్ట్ను మళ్ళీ దానికి ఏమన్నా మీరు చేర్చి ఏమైనా కొత్త చర్యలు తీసుకోబోతున్నారా, లేదంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా దీని మీద చర్యలు తీసుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు నోటీసులు ఇవ్వడం, రిపోర్ట్ రాకపోవడం ఇదంతా జరిగింది కదా, దీని మీద దుందుడుగా వెళ్తారా, లేకపోతే ఇట్లాగే స్లో కంటిన్యూ అవుతుంది? స్లో ఎందుకుందమ్మా, ఇప్పుడు మీకు తెలవాలి, దిస్ ఇస్ నాట్ స్లో బై ఎనీ స్టాండర్డ్స్. ప్రపంచంలో నీకు తెలిసి బాబు ఎన్ని డ్యామ్లు ఎన్ని బ్యారేజీ కూలిపోయినాయి ఈ విధంగా, అంటే ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి, ఇది క్వైట్ ఏ రేర్ అండ్ గ్రాస్ ఫెయిలియర్. సో సి పీసీ ఘోష్ కమిషన్ ఇస్ ది అపెక్స్ బాడీ, ఇస్ a judicial commission headed by a retired Supreme Court judge, a very respected jurist and the first Lokayukta of India. This NDSA report will also be submitted to them, and the Judicial Commission will also take this into cognizance. సార్, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ వేరే దేశంలో అయితే ఇలాంటి చర్యలు చేపట్టే ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు చేసినందుకు చర్యలు వేరే రకంగా ఉంటాయి, ఇప్పుడు మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు? మేము భారతదేశంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సార్ తుమ్మిడిహట్టి నిర్మాణం అనిపిద్దాం అనుకుంటారు. తుమ్మిడిహట్టి నిర్మాణం ఎప్పటిలాగా స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కి we have entrusted the work to Mr. Adityanath Das, and I asked him to start putting together the project report, whatever is required for restarting the work immediately. Sir, interim report May 1st తర్వాత ఇచ్చాక కూడా urgency and the pace of work was not taken up properly, and also grouting works లో చాలా issues అయ్యాయి. This was after your government came in. అలాంటి విషయాల్లో కూడా మీరు ఏమైనా మెజర్స్ తీసుకుంటారా సార్? See, that is, I'll tell you what, basic issue today is about failure of the Medigadda barrage. The Medigadda barrage and Andaram Sundilla barrage, whatever failures were there because of what happened earlier. Okay, whatever else you mentioned, interim report, final report, ivanni kuda we will take action whatever is in the interest of Telangana state. Falgunachari, మేము మాట్లాడుకుంటున్నాను. ఎన్డీఎస్ఏ ఏదైతే అధ్యయనం చేస్తున్న సమయంలోనే మేడిగడ్డలో